వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. గోషా మహల్లో కుంగిన 5 అంతస్తుల భవనం. వరంగల్ ఏనుమాముల మార్కెట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ నగరంలో పట్టపగలే చైల్డ్ స్నాచింగ్. శబరిమలకు పోటెత్తిన భక్తులు, కిలోమీటర్ మేర క్యూ. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని చెంగుడి, దశరథపురం, సరాలి వెళ్లే గ్రామాలకు రహదారిని వేస్తామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేసి 8 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రోడ్డు వేయలేదని రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించి రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపివేసి రాస్తారోకో నిర్వహించారు. గతంలో 20 సంవత్సరాల క్రితం బీటీ రోడ్డు వేశారని, తర్వాత 8 సంవత్సరాలుగా రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రస్తుత పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వద్ద విన్నవించగా సుమారు 3,05,00,000 రూపాయలతో నిధులు కేటాయించారు. అయితే ఆ గ్రామాలకు వెళ్లే రహదారి పూర్తిగా దొలచి పెద్ద మెటల్ వేయడంతో రహదారి మీద ప్రయాణించాలంటే ముళ్లకంప మీద నడిచినట్లు ఉందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. నేను ఆటో డ్రైవర్ని. ఈ రోడ్డు నిర్మాణం మధ్యలో ఆగిపోవడం వల్ల, అలాగే కాంట్రాక్ట్ ఏంటంటే ఈ రోడ్డు మొత్తం తవ్వేసి వదిలేయడం వల్ల ప్రయాణికులు మా ఆటోలకి చాలా ఇబ్బంది అవుతుంది. వారానికి ఒకసారి కనీసం 1000 రూపాయలు మదు పెట్టడం జరుగుతుంది. కనుక ఎంత వీలైనంత తొందరలో ఈ రోడ్డు వేస్తారని కోరుకుంటున్నాం. అలాగే స్కూల్ పిల్లలు ఆటోలు వెళ్తున్నాయి. వాళ్ళు 9 గంటలకి వాళ్ళు స్కూల్కి హాజరు రావాలి. కానీ వారానికి ఒకసారి 2 సార్లు ఒక్కొక్క ఆటో రిపేర్ అవుతుంది. కనుక స్కూల్కి కూడా చేరడానికి పిల్లలు ఒక్కోసారి 9:30, 10 కూడా అయిపోతుంది. అక్కడికి వెళ్తే వాళ్ళు టీచర్లు పిల్లలకి కొట్టడం, ఎందుకు లేట్ అని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లలు తొందరలో రావడం లేదు అంటున్నారు. కనుక స్కూల్ పిల్లలే కాదు. అందరికీ నమస్కారం. మా చంగుడు గ్రామం. మా ఊరికి రోడ్డు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం శంకుస్థాపన చేసినా కూడా రోడ్డు దవ్వించేసి వదిలేశారు.
ఆ దవ్వకుండా వదిలేసి నార్మల్గా ఉన్నా కూడా మేము నార్మల్గా బతికేటోళ్ళం, ఏదో ఒక రకంగా అడ్జస్ట్ పడుతూ ఉండేవాళ్ళం. బట్ గవర్నమెంట్ వచ్చి శంకుస్థాపన చేసాక కూడా రోడ్ని తవ్వేసి వదిలేయడం ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇదే రోడ్డును వెళ్తున్నాం. మేము మాకు హాస్పిటల్స్కి, కాలేజీలకి, స్కూల్కి దేనికి వెళ్ళాలనుకున్నా కూడా ఈ రోడ్డు మీదకే వెళ్తున్నాం. సో ఈ రోడ్ని ఎలా అయినా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి కోరుతున్నాం మేము. ఇది ఎన్నాళ్ళైంది శంకుస్థాపన? దానివల్ల మేము ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి లెటర్లు ప్రభుత్వానికి మేము మా రాష్ట్రంలో చేస్తాము. ధర్నా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. మనకి రోడ్డు కావాలి, నిర్మల్ జిల్లా బాసర ఆలయం హుండీ లెక్కింపు. ఈ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపును ప్రారంభించిన దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మరియు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నిర్మల్ స్థానిక ఎస్ఐ. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, వాగ్దేవి లేబర్ కోఆపరేటివ్ సభ్యులు, హోంగార్డ్స్ మరియు స్టేట్ బ్యాంక్ బాసర శాఖ సిబ్బంది, శ్రీ జ్ఞాన సరస్వతి సేవా సమితి సభ్యులు, బాసర మరియు శ్రీ భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు, చీరాల జిల్లా వారు పాల్గొంటున్నారు. నోటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీల కంటే పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలు నయం. దిష్టిబొమ్మలు పంటను కాపాడుతాయి. ఈ 16 మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఉండి రైతుల గురించి ఒక్క మాట మాట్లాడరు. 16 మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం ఏం చేస్తున్నారు? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వాలకు కనికరం లేదా? ఈ కాంగ్రెస్ ఎంపీలు నోరు తెరిస్తే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే సరిపోతుంది. పత్తి రైతుల గురించి కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగరు అని హరీష్ రావు అన్నారు. ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు, 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం 1,00,000 కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు, మా పేద రైతులకు ఎందుకు చేయరు? ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి, మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100కు అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000కు కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది, దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. కవిత ఎవరు వదిలిన బాణమో అందరికీ అర్థమైంది. కవిత జైలుకు వెళ్లడం ఆమె చేసుకున్న కర్మ కాదా? ఎంపీగా ఓడిపోవడం, ఇప్పుడు వెన్నుపోటుదారురాలిగా మిగిలిపోవడం ఆమె చేసుకున్న కర్మ కాదా? కవిత ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆపకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె గురించి కూడా మాట్లాడక తప్పదు అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.
నిజామాబాద్లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? ఈరోజు మెదక్లో 7 స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి. మరి కర్మ అని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా? ఇప్పుడు వెన్నుపోటుదారురాలిగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు. నువ్వు ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నావు. మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు, మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బేషరతుగా బీఆర్ఎస్ పార్టీని క్షమాపణ కోరితే బాగుంటుంది. ఈరోజు నువ్వు ఏ అడుగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లేటట్టుగా చేస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్య కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి మరి రేవంత్తో నీ వ్యాపార లావాదేవీలు సక్రమంగా ఉండేందుకు మరి ఆ బంధాన్ని అట్లనే కాపాడుకోవటానికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని బీసీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త ప్రతాప్ రెడ్డి హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, రికార్డులో మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి బీసీ హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించిన ఫుడ్ కమిషన్ చైర్మన్. పిల్లలు 20 మందిని ఒక దగ్గర నిలబెట్టి మేము మాట్లాడితే వాళ్ళు చెప్పింది తినాలా, నువ్వు చెప్పింది తినాలా? హలో, ఏం పేరండి మీ పేరు? మోజెస్. ఈయన ప్రీ మెట్రిక్ హాస్టల్కు పోస్ట్ మెట్రిక్ హాస్టల్కు వార్డెన్గా ఉన్నారండి. మోజెస్ అనే అతను తిరువుల్లో. మెనూ కంప్లీట్ డివేట్ అవుతుంది. ఎగ్స్ అసలు ఇవ్వడం లేదు. ఈరోజు నేను వస్తా ఉన్నానని ఇచ్చినాడు. ఈరోజు ఈయన అసలు ఏది లేదు, మిల్క్ ఇవ్వడం లేదు మార్నింగ్. ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద? మేము ఎవరికి జాయింట్ కలెక్టర్ పెట్టాలా? మీకు చెప్తే సరిపోతుందా? మాకు డీజీఆర్ఓ, ఫుడ్ కమిషన్కు డీజీఆర్ఓ, జాయింట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, మేము ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు? ఈయన వేస్ట్. ఈయన పనికి ఈయన పేద పిల్లల కడుపులు కొట్టి సంపాదిస్తే ఏం పైకి వస్తారండి చెప్పండి? లేదమ్మా, ఈయన మీద ఏ విధమైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు మీరు? ఏంది? నేను మా ఫుడ్ కమిషన్ నుంచి మేము మీకు లెటర్ ఇస్తాము, ఏమేమి ల్యాబ్స్ ఏంది అనేది చేయండి. సస్పెన్షన్ రికమెండ్ చేయండి. జేసీ గారు చెప్తాను, సస్పెండ్ చేయండి. చేసి వేరే వాళ్ళు ఏమన్నా వేయడమ్మా. వితిన్ 1 వీక్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలమ్మా. అదిమ్మా. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం దోపిడీ కేసులో ఎస్ఐటీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసు సంబంధించి ప్రధాన నిందితుడైన ఉన్ని కృష్ణన్ వాంగ్మూలం ఆధారంగా ఆలయ ఉద్యోగులను విచారిస్తుంది. వార్ బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ పై ఆరోపణలు చేశారు. ఆయన ఉన్ని కృష్ణన్ కు అన్ని విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. మరోవైపు ఎస్ఐటీ బృందం దేవస్థానంలో బంగారు తాపడం చేసిన ప్రాంతాల్లో శాంపిల్ సేకరించింది.
ಸಂವಿಧಾನ ಪಬ್ಲಿಸಿಟಿ ಬರಬೇಕು. ನಿಮಗೋಸ್ಕರ ನಿಮ್ಮ ಜೊತೆ ಬಂದಿರುವ ನಿಮ್ಮ ಮಗ ಸ್ವಾಮಿ ಶರಣ ನಿಮ್ಮ ಮಗಳು ದುರ್ಗಾ ಭವಾನಿ ಒಬ್ಬ ಚಿಕ್ಕಮ್ಮಳಿಗೆ ಕೂಡ ಇಲ್ಲಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತಾರೆ. ಸ್ವಾಮಿ ಶರಣ ಸ್ವಾಮಿ ಶರಣ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దళిత యువకుడు రాజశేఖర్ను కిడ్నాప్ చేసి హత్య చేసి శవాన్ని అడవిలో దహనం చేసిన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తమ్ముడి ప్రేమ వ్యవహారానికి సహకరించాడనే కోపంతో ప్రధాన నిందితుడు కాగుల వెంకటేష్తో సహా 8 మంది హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. డిసెంబర్ 12 రాత్రి రాజశేఖర్ను ఇంటి ముందు నుంచి వెతుకెళ్లిన నిందితులు ఇన్నోవా కారులోనే గొంతు కోసి నైలాన్ తాడుతో బిగించి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత నవాబ్పేట అడవి ప్రాంతంలో ముందుగానే తెచ్చుకున్న 6 లీటర్ల పెట్రోల్ పోసి శవాన్ని దహనం చేశారు. 7 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా గణేష్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కార్, బైక్లు, నగదు, సెల్ ఫోన్తో పాటు వెంకటేష్ వద్ద ఉన్న ఒక వీడియో ప్రెస్ ఐడి కార్డు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ వాళ్ళ కూతురు భవాన్ని తీసుకుపోయిందని ఒక మనసులో పెట్టుకొని ఇతను తీసుకుపోయి క్వశ్చన్ చేసే క్రమంలో అతన్ని కొట్టడం జరుగుతుంది. కొట్టిన క్రమంలో అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత చనిపోయిన శవాన్ని తీసుకెళ్లి నవాబ్పేట శివార్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరుగుతుంది. దీనిపై మనం టీములు ఫామ్ చేసి డెడ్ బాడీని నవాబ్పేట పోలీసుల సహకారంతో మనం లుకౌట్ సర్కిల్ నోటీస్ ఇష్యూ చేసిన దాని ప్రకారము అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ వెతుకుతున్న క్రమంలో ఈరోజు మన బాడీ పోస్ట్ మార్టం వాళ్ళ బంధువులకు అప్పయిపోయిన తర్వాత మన షాద్నగర్ సిఐ గారు విజయ్ కుమార్ తన సిబ్బందితో బూర్గా చెక్ పోస్ట్ దగ్గర నమోదైన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఇన్నోవా క్రిస్టా వాహనంలో వెంకటేష్ మరియు శ్రీను అదేవిధంగా నరసింహ 3 వ్యక్తులు ఆ ఇన్నోవా క్రిస్టాలో వస్తూ ఉంటారు. వాళ్ళని ఆపి తనిఖీ చేయగా వాళ్ళు ఈ అఫెన్స్ చేసి వాళ్ళ కూతురును వాళ్ళ తమ్ముడు ఎత్తుకపోయిండు, దాంట్లో ఈయన పాత్ర ఎక్కువ ఉందన్నది మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసిన అని చెప్పి ఒప్పుకోగానే తను నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే వెళ్ళి వాళ్ళను అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా క్రిస్టా కారు, అదేవిధంగా ఒక సెల్ ఫోను, ప్రెస్ ఐడి కార్డు, ప్రజామాల్ పైన ఒక ప్రెస్ ఐడి కార్డు ఉంది ఆయన దగ్గర, అదొకటి. అదేవిధంగా ఆర్సీ డాక్యుమెంటు 5000 రూపీస్ వాళ్ళ వద్ద స్వాధీనపరచుకొని, అదేవిధంగా వాళ్ళు రాజశేఖర్ చంపడం గురించి నైలాన్ తాడును కూడా స్వాధీనపరచడం జరిగింది. ఇదే క్రమంలో మా టీంలో ఏదైతే డిప్యూటీ చేసిన టీంలో వాళ్ళు సురేష్, ఈ వెంకటేష్ బావమరిది ఆ రోజు హత్య చేస్తాను ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయినప్పుడు దానికి సంబంధించిన నైలాన్ తాడు, అదేవిధంగా పెట్రోల్ కొన్ని ఆ బండ్లో పెట్టడం జరిగింది. అతను కూడా మా టీం పోయి పట్టుకొచ్చారు. సురేష్ అదుపులో తీసుకున్నాం. అయినే కాకుండా ఈ రాఘవేందర్ అయిన శ్రీకాంత్ అనే 2 వ్యక్తులు కూడా వీళ్ళకు సహకరించి రాజశేఖర్ ఇల్లు చూపించి ఈ కుట్రలో భాగం పంచుకున్నారు. వీరే కాకుండా ఈ వెంకటేష్ తండ్రి రాములు అని ఎవరైతే ఉన్నారో అతడు కూడా ఈ మన కులం యాదవ్, తర్వాత వాళ్ళు దళితులు అనే ఒక దాంతో ఈ కొడుకుని ఇన్వెస్టిగేట్ ఎక్కువ ప్రోత్సహించింది కాబట్టి ఇతన్ని మొత్తం 7 మెంబర్స్ను అదుపులో తీసుకొని కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇందులో ఒక ఇన్నోవా క్రిస్టా కారు, ఒక టవేరా కారు, అదేవిధంగా 2 మోటార్ సైకిళ్ళు, ఒక 6,500 రూపీస్ క్యాష్, సెల్ ఫోన్ ఇవన్నీ స్వాధీనపరుచుకొని ఈ నిందితులందరినీ కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. గతంలో ఉన్న కేసులు మళ్ళీ మేము వెరిఫై చేస్తాము. ఐపీ పెట్టిన కేసు ఉందని తెలిసింది. ఇంకా వేరే కేసులు ఏమన్నా వెరిఫై చేస్తాం. చంపినాక పెట్రోల్ చంపిన తర్వాతనే పెట్రోల్ పోసి అంట పెట్టారు. తిరుమల కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మాట్లాడిస్తారా ఇలా గురుకుల పాఠశాలలో ఇద్దరు 7వ తరగతి విద్యార్థులను మిస్సింగ్. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉండే మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు 7వ తరగతి విద్యార్థుల అదృశ్యం. నిన్నటి నుండి తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన. వాచ్మెన్ లేడని, సీసీ కెమెరాల లాంటి కనీస భద్రత లేదని మండిపడుతున్న విద్యార్థి సంఘం నాయకులు. ప్రభుత్వ బీసీ మహిళా వెల్ఫేర్ స్కూలు కమ్ హాస్టల్ అని చెప్పేసి ఇక్కడ జ్యోతినగర్ లో ఇక్కడ జయా కాలేజీ లీజు తీసుకొని దీంట్లో నడిపిస్తున్నారు ప్రభుత్వం వారు. కానీ రాత్రి అనివార్య కారణాల వల్ల ఒక ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు. మహిళలు ముక్కుపచ్చలారిన విద్యార్థులు మిస్ అయ్యారు. 7th క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు 7 గంటలు అవుతున్నా కూడా, సమయం 11 అవుతున్నా కూడా రాత్రి వాచ్మెన్ ఇక్కడ కనీస బాధ్యత లేకుండా తాళాలు వేసుకుని మేము వచ్చి పార్టీ తరఫు నుంచి వచ్చి కూడా మేము ఇక్కడ 4 గంటల నుంచి ఇక్కడ గేట్ ఎదురు కూడా మేము పెట్టేయించినా కూడా కనీసం ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గేట్ వేసుకుని తీసే పరిస్థితి లేదు. నిన్న హాలిడే స్టూడెంట్స్ వస్తే వాళ్ళని తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు. పోలీసు కూడా రాలేదు. పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు ఇంతవరకు రాలేదు. ఈ పాలవంచలో ప్రభుత్వం ఉందా, గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా జరిగితే రేపు పరిస్థితి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది. ఏం జరుగుతుందో కూడా వీళ్ళ కనీసం ఏ సమాధానం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సీసీ కెమెరాలు లేవు. పిల్లలు పోకుండా వాచ్మెన్ ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పేది లేదు. నేను పక్కా టీడీపీ అభిమానిని, నాకు న్యాయం కావాలి. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద విషం తాగి మహిళ ఆత్మహత్య యత్నం. తన భూ వివాదంలో తహసీల్దార్ న్యాయం చేయడం లేదని ఆవేదన. కలెక్టరేట్ లో విషం తాగి ఆత్మహత్య యత్నం. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఏమైందమ్మా? నీ పేరు? నా పేరు నందిని సార్. ఏం కావాలి? నాకు న్యాయం కావాలి సార్. మా దగ్గర న్యాయం ఉంది. మా న్యాయం ఎవరు పట్టించుకుంటా లేదు సార్. ఏం జరిగింది? నాకు న్యాయం కావాలా? కావాలంటే చంద్రబాబు సార్ దగ్గర పోతాము. మేము పక్కా టీడీపీ క్యాండిడేట్ సార్. నాకు న్యాయం కావాలా? మాకు న్యాయం కావాలా? ఎన్ని సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్ని సార్లు చూడాలా? నాకేం కాదు. అవునా? జీవితం ఇదే. ఏ ఊరమ్మా? మాది మిట్టూరు సార్. మిట్టూరా? కొంచెం పోనా హైదరాబాద్ నగరంలో పట్టపగలే చైన్ స్నాచింగ్ జరిగింది. షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూకుంటాలో నడుస్తూ వెళ్తున్న మహిళ మెడలో ధరించిన మంగళసూత్రాన్ని దుండగులు దొంగలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా కూరగల్లులో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్టేక్ చేసేటప్పుడు బైకర్ లారీ క్రింద పడ్డాడు. దీంతో లారీ 2 టైర్లు బైకర్ తలపై నుంచి దూసుకెళ్లడంతో అతను తీవ్రమైన గాయాలతో బాధపడుతున్నాడు. స్థానికులు జరుగుతున్న దృశ్యాన్ని చూశారు కానీ ఎవరూ సహాయం చేయలేదు. బైకర్ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతూ చివరికి ప్రాణాలు విడిచాడు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.